పాల్గొండ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ స్థానిక పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసులు కవాతులో పాల్గొన్నారు. ధరలు తగ్గించి పసుపు ఎర్రజొన్న రైతులను సిండికేట్ వ్యాపారులు నిండా ముంచుతున్నారని, వారు తమ పద్ధతిని మార్చుకోకపోతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కిసాన్ కాంగ్రెస్ నేత అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించాలని జారీ చేసిన నోటీసులపై స్పందించకపోవడంతో సీజ్ చేశారు. రూపాయలు 1,40,00,000 పన్ను బకాయిలపై గడువు ఇచ్చినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. విలక్షణ కమ్యూనిస్టు నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్యకు అవమానం జరిగింది. ఇల్లందు నియోజకవర్గ సమస్యలు విన్నవించేందుకు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ దొరకలేదు. జూబ్లీహిల్స్ నివాసం సచివాలయం వద్ద ఆయన దీనంగా నిల్చున్న వీడియో వైరల్ అవుతుంది. సీఎంను కలిసేందుకు 4 సార్లు ప్రయత్నించా అధికారులు నేతలకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారు అని తెలిపారు. బోధన్ మండలంలోని పెగడపల్లి శివార్లో గురువారం ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు తమకు సమాచారం అందగా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతుంది. ఈ నెల 25, 26, 27 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.